వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఈ ప్రోగ్రామింగ్ వీడియోస్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ ఎ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? మన ప్రోగ్రాంలో ఎగ్జిక్యూషన్ ఫ్లో ఏదైనా కండిషన్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ యూస్ చేయాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దెన్ మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూస్డ్ వెన్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ మల్టిపుల్ డెసిషన్ మేకింగ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సో ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అనేది ఇప్పుడు యూస్ చేస్తాము అంటే మల్టిపుల్ డెసిషన్ మేకింగ్ అనేది మన ప్రోగ్రాంలో అవసరమైనప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి 1 2 3 కండిషన్స్ మనం ఫ్లో చార్ట్లో రాసాం. అంటే ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఎక్కువ కండిషన్స్ బేస్ అయిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అనేది యూస్ చేస్తాం. సో ఇన్ దిస్ చైన్ ఆఫ్ ఇఫ్స్ ఆర్ దేర్ ఈచ్ ఎల్స్ అసోసియేటెడ్ విత్ వన్ మోర్ ఇఫ్. సో ఇక్కడ చైన్ ఆఫ్ ఇఫ్స్ అంటే మోర్ ఇఫ్స్ ఉండేవా, ఇఫ్ అందుకనే దీన్ని లేడర్ అంటాం అనమాట. లేడర్ లాగా ఇలా హారిజాంటల్గా ఉంటుంది కదా, అలా అందుకని దానికి ఆ స్ట్రక్చర్ అలా ఉంటుంది కాబట్టి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అంటాము. ఇందులో చైన్ ఆఫ్ ఇఫ్స్ ఉంటాయి, అలాగే ప్రతి ఎల్స్ కూడా ఇఫ్తో అసోసియేట్ అయి ఉంటుంది. సో execution starts from the top and checks against each if condition. If it is true, statements related to that if block will execute, otherwise last block will execute. సో ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఆ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదర్వైజ్ ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఎల్స్లో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్. ఇలా ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎన్ని ఎల్సీఫ్లు రాసామో అన్ని ఎల్సీఫ్లకి లాస్ట్లో ఏమీ ట్రూ కాకపోతే డిఫాల్ట్ ఎల్స్లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది సింటాక్స్ ఫ్లో చార్ట్. కండిషన్ 1 ట్రూ అయితే ఆ స్టేట్మెంట్స్, ఎల్స్ అగైన్ మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. ట్రూ అయితే ఆ స్టేట్మెంట్, ఎల్స్ అగైన్ కండిషన్. సో ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎన్ని కండిషన్ రాసామో అన్ని కండిషన్. లాస్ట్లో ఇవేమి ట్రూ కాకపోతే డిఫాల్ట్లో ఉండి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కలిపి ఏదో ఒక సమ్ స్టేట్మెంట్ ఎక్స్కి రిలేట్ అవుతుంది. ఇది ఫ్లో చార్ట్. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్కి. అదేంటంటే ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ యూజ్ చేసుకుని క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్కి నేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇలా ఉంటుంది, ax² + bx + c = 0. రూట్స్ అంటే r1 r2 ఉంటాయి. వితౌట్ ఫైండింగ్ దిస్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయకుండా వాటి నేచర్ ఏంటి, అవి ఎలా ఉంటాయని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ రాయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? నార్మల్గా డి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. d = b² - 4ac. ఈ డి వాల్యూ బేస్ చేసుకుని డి వాల్యూ >0 అయితే రూట్స్ బిహేవియర్ ఒకలా ఉంటుంది, <0 అయితే ఒకలాగా, =0 అయితే ఒకలాగా. అంటే ఇక్కడ మనం 3 కండిషన్లు ఉన్నాయి. ఈ 3 కండిషన్ని మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ యూస్ చేసుకుని రాస్తామన్నమాట. నార్మల్గా ప్రోగ్రామ్ #include_std.h తో స్టార్ట్ అయింది. మెయిన్ ఓపెన్ బ్రేస్. మనం ఏమేమి వేరియబుల్స్ యూస్ చేస్తాము క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో? ax² + bx + c = 0 కదా. ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, ఈ డి క్యాలిక్యులేట్ చేయడానికి డి. సో అన్ని వేరియబుల్స్ ఇంటీజర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ ఏబిసి వాల్యూస్ రీచ్ చేయాలి. ఏబిసి వాల్యూస్ ఎందుకంటే డి వాటి బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఏబీసీ వాల్యూస్ అని అడగండి, స్కాన్ఎఫ్ యూస్ చేసుకుని రీడ్ చేయండి. తర్వాత డి క్యాలిక్యులేట్ చేయండి. డీకి ఫార్ములా ఏంటి? d = b² - 4ac. సో d = b × b. b² ఎలా రాస్తాం మనం? b × b, b × b - 4 × a × c. డి క్యాలిక్యులేట్ చేయండి. సో d > 0 అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. డి వాల్యూ > 0 అయితే ప్రింట్ఎఫ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. ఎల్స్ ఇఫ్ ఒకవేళ కాదు, d > 0 కాదు, d <0 అయిందనుకోండి, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ. దాన్ని ప్రింట్ చేయండి. ఎల్స్ d > 0 కాదు, d <0 కాదు, అప్పుడు ఏమవుతుంది? అయితే గ్రేటర్ లేకపోతే లెస్, లేకపోతే ఏమవుతుంది? ఈక్వల్ టు అవుతుంది. సో ఎప్పుడైతే రూట్స్ =0 అయినాయో అప్పుడు రూట్స్ ఆర్ ఇమాజినరీ. సో ఈ తర్వాత అన్నిటికి బ్లాక్స్ క్లోజింగ్, మెయిన్ క్లోజింగ్, ఈ రకంగా ప్రోగ్రామ్ రాయాలి.